నమస్కారం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి తర్వాత వెలుగొచ్చినట్టే కష్టాల తర్వాత సుఖాలు కూడా వస్తాయి. కానీ అలాంటప్పుడు మనకొక దిక్సూచి కావాలి. అలాంటి ఒక గొప్ప మార్గదర్శి అచల సాంప్రదాయ సిద్ధాంతకర్త శ్రీ పండిత్ ఈశ్వర్ గురూజీ గారు ఈరోజు మనతో ఉన్నారు. గురూజీ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎంతో మంది జీవిత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయినప్పుడు వారి భవిష్యత్తును దర్శించి వారికి మంచి మార్గంలో నడిపిన మహానుభావుడు. అలాగే వివాహం కానివారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు, లేక సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, అలాగే జీవితంలో ముందుకు రాణించలేని వారు ఎంతో మంది వేల సంఖ్యలో ఆయన విజ్ఞానంతో అంతమందికి మంచి మార్గం చూపిన మహావేత్త. ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్తే గురూజీ, అసలు ఏ జాతకం లేకుండా, ఎలాంటి గ్రహబలం లేకుండా మొహం చూసి వారి భవిష్యత్తుని అంచనా వేయడం ఎలా సాధ్యమైంది? మొహకవళికలో ప్రశాంతత, రౌద్రము, కూలింగు అనేకమైనటువంటి భావాలు ఉంటాయి అన్నమాట. ఆ భావాలు ఉన్నప్పుడు ఎదుటివాడిని గ్రహించే శక్తి, ఆ శక్తితో చెప్పినటువంటి ఒక విషయాన్ని యథార్థంగా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సౌమ్యంగా ఉండే విధానం వేరు, రౌద్రంగా ఉండే విధానం వేరు, కంప్లీట్ డిసిప్లిన్గా ఉండే విధానం వేరు. ఆ యొక్క గ్రహస్థితి యొక్క ప్రభావం వలన గ్రహస్థితి పాజిటివ్లో ప్లస్ పాయింట్లో ఉన్నప్పుడు అమితమైన ఉత్సాహంగా ఉంటాడనమాట. అందులో వ్యతిరేకతగా నెగిటివ్గా ఉన్నప్పుడు చాలా కూల్గా ఉంటారనమాట. ఈ యొక్క వ్యత్యాసాలన్నీ కూడా మనకి చూసినప్పుడు అవగాహన అయ్యి వెంటనే చెప్పడానికి భగవంతుడు ఇచ్చిన వాక్ అనమాట. ఆ చెప్పిన యొక్క విషయాన్ని సక్సెస్ఫుల్, కరెక్ట్ అనమాట. అది ఫేస్ రీడింగ్లో మనకి అవగాహన అయిపోతుంది అనమాట. ఫేస్ చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడు శాస్త్రంలో చక్రం వేసి అది 2 hours మనం కనుక గణ విభజన చేస్తే 2 hours రిప్లై వస్తుంది అనమాట. అది మేము 1 minute చెప్పేసేస్తాం, 1 minute వచ్చేస్తాం. అది భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. గురూజీ, మనిషి ముఖంలో దాగి ఉన్న అదృష్ట దైవ సంకేతాలు ఏంటి? మొహంలో ఏ పార్ట్ బాగా అదృష్టంగా ప్రతిబింబిస్తుంది? ఇప్పుడు ముక్కు కొటేరుగా ఉన్నదనుకోండి, అతను క్షత్రియుడు, రాజవంశీయుడు, ఒక ఉన్నతమైనటువంటి వ్యాపారం కానీ కమర్షియల్గా కూడా రాణిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు కూడా 10 మందిని ఆజ్ఞాపిస్తూ 10 మందిని అతను వర్కర్స్ని చేతిలో పెట్టుకుని ఉంటాడు అనమాట. అతనికి ఒక కమాండింగ్ నేచర్ ఉంటుంది అనమాట. కొంతమందికి సర్వీస్ మైండ్లో ఉంటారు, కొంతమంది లేబర్ వర్క్గా చేస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క జన్మతహా వచ్చినటువంటి ఒక తీరుని బట్టి వాళ్ళ యొక్క విధానాలు జరుగుతూ ఉంటాయి. అది మనం చూసి గ్రహించి చెప్పడానికి 100% వీలు ఉంటుంది అనమాట. కొంతమందికి అన్ని ఉన్న ముఖంలో కళ కనిపించదు, కొంతమందికి ఏమీ లేకపోయినా మొహం చూడగానే కళ్ళగా అనిపిస్తుంది. దీనికి జాతకానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఇప్పుడు పుట్టుకతోనే పువ్వు పరిమళించని చెప్పన్నారు. ఆ పుట్టినప్పుడు ఆనంద యోగం, అమృత యోగం, గ్రహస్థితి 11 విషయాలు, 11 గడియలు అనమాట. ఆ గడిలో పుట్టిన వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, సుఖదాయకంగా ఉంటాడు అనమాట. అదే నెగిటివ్ ఉన్నటువంటి చెడ్డ గడియలు, వ్యతిరేక గ్రహస్థితులు కలిగి ఉన్న టైంలో పుట్టిన వ్యక్తికి అనీజీగా ఉంటాడు అనమాట. అది కారణం అదనమాట. అట్లా దానికి వ్యత్యాసం అట్లా వస్తుంది అనమాట. దానికి జాతకానికి ఏం సంబంధం లేదు, జాతకానికి సంబంధం లేదు. గురూజీ, ఒక మనిషి ముఖం చూసి వారికి రాజయోగం ఉందో లేదో చెప్పడం సాధ్యమేనంటారా? చెప్పచ్చు. అంటే ఎలా? ఆ మనిషి చూసినప్పుడు ఒకటి రీజన్ కోలమొహం ఉంటుంది, రెండోది చంద్రబింబం వల్లే ఉంటుంది, మూడోది ఆకర్షణ కలిగి ఉంటాడు అన్నమాట. సభా మర్యాద, కీర్తి, ప్రతిష్ట, ధనజన ఆకర్షణ కలిగి ఉండి ఒక రాజసం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట. మనం చూడంగానే ఇతను ఏదో గొప్ప ఉన్నతమైన వ్యక్తి, రాజసం కలిగిన వాడు, మహోన్నతమైన వ్యక్తి అని ఎదుటి వాళ్ళకి వాళ్ళ మనసు సైకిరాటిక్స్ మానసికమైనటువంటి స్థితి చెప్తుంది అనమాట. ఆ చెప్పినప్పుడు అబ్బో నువ్వు మహారాజులా ఉన్నావే, మంచి ఉన్నత స్థితిలో ఉన్నావు అనేటువంటి భావన ఎదుటి వాళ్ళు వెంటనే తెలియని వ్యక్తి కూడా గ్రహించి అతనిలో ఉన్నటువంటి యొక్క ప్రతిమ ప్రజ్వలిస్తూ ఉంటుంది అనమాట. అది మనం చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొహంలో రాజసం కనిపిస్తుంది వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి అంటున్నారు. చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది అలాగే ఉంటున్నారు, చూడడానికి చాలా బాగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాంటి వారు కూడా రాజయోగం ఉన్నవారే అనుకోవచ్చా? అంటే వాళ్ళు పుట్టిన టైంని బట్టి
అంటే ఇప్పుడు ఈ రెండు వ్యత్యాసాలు ఉన్న వ్యక్తులని మనం రాజయోగం ఎలా వరిస్తుందని ఎలా గుర్తించవచ్చు? అది మనిషి ఆజానుబాహుడు అవుతాడు. ఓకే. ఆజానుబాహుడు నుండి ఒక కళ, ఒక తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది అనమాట. అది చూసినప్పుడు మనకి వెంటనే ఒక తెలియనటువంటి ఉన్నతమైనటువంటి అతనిలో ఉన్నటువంటి శక్తి, మనకి గ్రహణ శక్తి కలుగుతుంది అనమాట. ఇతను చాలా గొప్ప వ్యక్తి, గొప్పవాడు అని మనసు చెప్పేస్తుంటుంది అనమాట. అది సంపెంగ పువ్వు వాసన ఎట్లా వస్తుందో, ఆ ఉన్నతమైనటువంటి మంచి భావాలు మంచి టైంలో పుట్టినటువంటి వ్యక్తికి ఆ విధమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి జీవితము, ప్రకాశవంతమైన వెలుగులో ఉంటాడు అనమాట. అలా గుర్తించడం అందరికీ సాధ్యమేనంటారా? జ్ఞానులు గుర్తిస్తారు. ముఖం మీద ఉండే మచ్చలు లేదా పుట్టుమచ్చలు, ఇవి దీన్ని బట్టి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అది అదృష్టమా లేకపోతే దోషమా? పూర్వీకులు ఏం చెప్పారంటే, పెదవి మీద పుట్టుమచ్చ అంటే ప్రేమతత్వం కలిగిన వాళ్ళు అంటారు. అదే రైట్ సైడ్ ఫేస్లో రైట్ సైడ్కి ఉంటే కూడా అది కూడా ప్రేమతత్వం అన్నారు. నాభి మీద పుట్టుమచ్చ కనుకుంటే తెలియగలవాడు, విపరీతమైనటువంటి కోపం కలిగిన వ్యక్తి అని చెప్పేవాళ్ళు, అంటే పౌరుషం కలిగిన వాడు. అవన్నీ కూడా పూర్వీకులు ఏం చెప్పారంటే అనుభవంతో చెప్పినటువంటి వాక్యాలు అన్నమాట. అవన్నీ కూడా సత్యమైనటువంటివి. కొన్ని బై బర్త్ పుట్టుకతో వస్తాయి అన్నమాట. అవి కూడా వాస్తవికంగా వాటి ప్రభావితంతో మనిషి ప్రవర్తన జరుగుతూ ఉంటుంది అనమాట. అది పుట్టుమచ్చలకు ఉన్నటువంటి కారణం ఏంటంటే ఆ యొక్క రీజన్స్ పెట్టి అవి ఎక్కడైతే ఉంటావో వాటి యొక్క ప్రభావంతో ఆ మనిషి ప్రవర్తన కూడా అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అవన్నీ కూడా యథార్థమైనటువంటి విషయాలు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పుట్టుమచ్చలు అంటే పెదవి మీద ఉంటే ఒకలాగా అలా చెప్పారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటే చెడు జరుగుతుందంటారు? ఎక్కువగా కూడా రైట్ సైడ్ మంచిది. ఓకే, రైట్ సైడ్ ఉంటే మంచిది, లెఫ్ట్ సైడ్ లో ఉంటే చెడు జరిగే అవకాశం. లెఫ్ట్ సైడ్ అంటే తక్కువ ఫలితం ఉంటుంది, తక్కువ ఫలితం. ఇప్పుడు మనకి పుట్టుమచ్చలు వీపు మీద కూడా ఉంటాయి అన్నమాట. వీపు మీద ఇప్పుడు సినీ యాక్టర్ మన ఎన్టీ రామారావు గారికి ఎడం భుజం మీద ఉంది. అది శాస్త్రంలో ఏం చెప్పంటే రాజయోగం అన్నారు. అతను ఫస్ట్ జీవితం వేరు, తర్వాత జీవితం వేరు, క్షేత్రపాలకుడు అయ్యాడు అనమాట. అట్లా అటువంటి ప్రభావాలు చాలా వరకు రుజువైనాయి అనమాట. నుదురు వెల్పుగా ఉన్న వాళ్ళకి అదృష్టం అంటారు. అలా ఉన్నప్పుడు గండాలు కానీ లేకపోతే ముందే వచ్చే ప్రమాదాలని కానీ మనం తెలుసుకోవచ్చు అంటారా? తెలుసుకోవచ్చు. ఇప్పుడు నుదురు విశాలంగా ఉంటే అతనికి సౌమ్యమైనటువంటి మనస్తత్వం, డిసిప్లిన్గా స్లోగా ఉంటాడు అనమాట. దానిలో కనుక వ్యత్యాసాలు తేడా కనుకున్నప్పుడు అతనికి కుజు ప్రభావం ఉంటుంది అనమాట. కుజు ప్రభావం ఎప్పుడైతే కుజు ప్రభావం ఉందో చెడు జరగటానికి అనేది వీలుంటుంది అనమాట. అది చూసినప్పుడు ఒక తెలియనటువంటి ఒక ర్యాష్ అనేది మనలో ఒక వ్యతిరేకత భావన వస్తుంటుంది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా రియల్గా ఒక ద్వేషరాగాలతో కలిగి ఉంటారన్నమాట. అంటే భావోద్రేకంతో ఉంటారన్నమాట. అందుకని ఆ విధానాన్ని మనం చూసినప్పుడు నుదుడు విశాలంగా ఉన్నప్పుడు ఈశ్వరతత్వము, భగవతత్వము అని చెప్పి మహనీయులు వాక్యాలు చెప్పారన్నమాట. ఆ విధానాన్ని మనం చూసే విధానంలో అక్కడ ఉండేటువంటి ఆరా కవళికలను పెట్టి మనం నిర్ణయించి చెప్పడానికి 100% అవకాశం ఉంది. మహనీయులు చెప్పినవి కూడా వాళ్ళ చరిత్రలన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు కుజ ప్రభావం అని అంటున్నారు కదా, దాన్ని ఎలా తొలగించుకోవడానికి ఏమైనా ఉంటాయంటారా పరిష్కారాలు ఏముంటాయి? అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి. నమ్మే వ్యక్తి ఉంటాడు, నమ్మని వ్యక్తి ఉంటాడు. నమ్మి వ్యక్తి శాస్త్రాన్ని విశ్వసించి శాస్త్ర విధానం వెళ్ళినప్పుడు అతనికి ఉన్నటువంటి యొక్క సమస్యలను కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా దైవ మార్గంలో నడిచినప్పుడు తొలగిపోతాయి అన్నమాట. అది మూర్ఖతత్వంగా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లుగా జరిగిపోతూ ఉంటాయి. ఇది సృష్టిలో మొదటి నుంచి ఉన్నది ఈ వాదన ప్రతివాదన. గురూజీ, మనం చూసుకుంటే ఈ కుజ ప్రభావం అనేది పెళ్లి కాని వాళ్ళ మీద ఉంటుంది, పెళ్లికి కూడా చాలా ఆటంకాలు వస్తాయి అని చెప్పేసి అంటారు కదా, మరి దానికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి? దానికి దైవత్వంగా చాలా 10 రకాలు చెప్పారు. ఆ దైవ మార్గంలో చేసినప్పుడు ధరణి అంటారు నాగేంద్రుడిని, ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసినప్పుడు ఆ యొక్క మహాకాల నాగ సర్పదోషం, అంగారకుడు కుజ యొక్క దోషం నివారణ అవుతుందని చెప్తారు. అది పాటించి చేసిన వాళ్ళకి ఆ ఉన్నటువంటి యొక్క దోషరహితం అయ్యి జీవితం ఆనందంగా గడిపారు. అది పాటించకుండా మూర్ఖంగా వెళ్ళిన వాళ్ళు మూర్ఖంగానే జీవితాలు మధ్యలోనే డిస్కనెక్ట్ అయిపోయారు అనమాట. ఓకే, అంటే అలాంటి పూజలు చేస్తే ఈ కుజదోషం అనేది పూర్తిగా నయమవుతుంది. దైవ మార్గంలో నడిచినప్పుడు వచ్చేటువంటి ఒక చెడు నివారణ జరుగుతుంది అనమాట. మంచి సత్ఫలితాన్ని పొందారు.
చరిత్రలో జరిగినవన్నీ కూడా. అంటే నేను చాలా విన్నాను, కుజదోషం వచ్చిన వాళ్ళని చాలా డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు. డిఫరెంట్ గా లైక్ నష్టజాతకము, అతను చేసుకోవడము, ఆమెను చేసుకోవడము అసలు మంచిది కాదు, వేరే వాళ్ళ జీవితం మీద ప్రభావం పడుతుందని. అది ఎంతవరకు నిజమంటారు? అంటే వాళ్ళకి ప్రేమతత్వం తక్కువగా ఉంటుంది, ఈర్ష్య ద్వేష రాగాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏది ఏ ఏ ఏ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కోపంతో ఆవేశంతో మాట్లాడతారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉండి కొద్దిగా వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేస్తారు, కొద్దిగా చెడు వ్యక్తులుగా, అంత తప్ప వేరే ఏం లేదు. కవలలు ఒకేలా ఉన్నా వాళ్ళ భవిష్యత్తులు డిఫరెంట్ గా ఉంటాయి కదా, అంటే వేరువేరుగా ఉంటాయి. మరి ఏ సూక్ష్మ మార్పు వారి జీవితాలలో తేడాలను తీసుకొస్తుందంటారు? అంటే ఫస్ట్ డెలివరీ ఇద్దరు ఒకే టైం రారు కదా, 1, 2 వస్తారు. సెకండ్ ఆ 1 వచ్చినప్పుడు 2 వచ్చినప్పుడు ఆ టైమింగ్స్, ఆ గ్రహస్థితులు తేడా వచ్చేస్తుంది అనమాట. ఆ తేడాతో వాళ్ళ యొక్క ప్రభావాలు కూడా అట్లా వస్తాయి. రెండోది ఏంటంటే కలి నీళ్ళని పూర్వకాలం డెలివరీ అవ్వగానే వెంటనే నీళ్లు చల్లుతారు అన్నమాట. అంటే మన కలిమాయ ప్రపంచంలోకి వచ్చేస్తారని. అది చల్లపోయినా కూడా వాళ్ళకి ఒక విధమైనటువంటి మైల్డ్గా ఉంటారనమాట. అంటే యాక్టివిటీ అనేది, చురుకుతనం అనేది చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ఒక చల్లి ఉన్నా కూడా వాళ్ళ మనస్తత్వాలు, ఫస్ట్ వచ్చిన వాళ్ళ యొక్క మనస్తత్వం వేరే ఉంటుంది, సెకండ్ వాళ్ళది వేరే ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి దైవికంగా ఏం చెప్తారంటే ఇద్దరు కూడా సమానమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువగా సమధర్మం కలిగిన వాళ్ళే ఉన్నారు చరిత్రలో, చాలా తక్కువ అనమాట వ్యతిరేక భావం కలిగిన వాళ్ళు. మళ్ళీ అందులో మెయిల్ ఫీమేల్, అమ్మాయి అబ్బాయి కలిపి ఇద్దరు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువగా ప్రేమతత్వం ఉంటుంది, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు విడనాడని బంధంగా ఉంటారు, చాలా ప్రేమ అనురాగాలతో ఉంటారు. ఇవన్నీ కూడా చరిత్రలో రుజువైనవి అనమాట. ఇప్పుడు ఆ వాటర్ వల్ల ఒకరు యాక్టివ్ గా, ఒకరు కొంచెం డల్ గా ఉంటారు అంటున్నారు కదా. ఆ డల్ గా ఉన్న వాడిని కూడా యాక్టివ్ చేయాలంటే ఏమైనా ఉంటాయి పరిష్కారాలు? డల్ అంటే ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు రైట్ ఆఫ్ వ్యూ, ఏ మార్గంలో వెళ్తే వాళ్ళకి సక్సెస్ఫుల్ మాట చెప్తే బాగుంటుందో ఆలోచించి వాళ్ళకి వ్యతిరేకం కాకుండా మనసుకు ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాళ్ళ ఇష్టానుసారంగా మనం చెప్పినప్పుడు వాళ్ళు డైవర్ట్ అయిపోతారు అన్నమాట. మంచి మనసుతో వచ్చి ఆనంద జీవితాన్ని గడుపుతారు. గురుజీ, ఇప్పుడు మీరు ముఖ కవలికలను బట్టి చెప్తారన్నారు, మొత్తం భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహరీత్యా ఎలాంటి ప్రభావాలు ఉంటాయని చెప్తా అంటున్నారు. ఇప్పుడు కవలలు ఇద్దరి ఫేసులు ఒకేలాగా ఉంటాయి, ఇద్దరి మొహాలు సేమ్ ఉంటాయి కదా, మరి వారికి డిఫరెంట్ గా ఎలా చెప్తారు? ఇద్దరికి సేమ్ ఉంటుందంటారా? 99,000 ఇద్దరిది ఒకటిగా ఉంటుంది. చాలా రేర్ అనమాట. వ్యతిరేక భావం కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. 1,000,000 మందిలో ఒక 10 మంది 20 మంది ఉంటారు. 90% ఇద్దరు కూడా ప్రేమతత్వంతోనే, ప్రేమానురాగాలతో, సంతోషంతో, ఆనందంగా, ఆనందయోగం, అమృతయోగంగా ఉంటారన్నమాట. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలైతే ఓకే, ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది 99% అని చెప్తున్నారు. మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సేమ్ కవల పిల్లలాగా పుట్టినప్పుడు వారి భవిష్యత్తు కూడా సేమ్ ఉంటుందా, ఏమన్నా చేంజ్ అవుతుందా? అంటే వాళ్ళల్లో 80% ఇద్దరు ప్రేమగా ఉంటారు, 20% మాత్రం వ్యతిరేక భావంతో ఉంటారు. 80% సక్సెస్ఫుల్ గా ప్రేమగా ఉన్నారు, 20% వ్యతిరేక ఉన్నారు. రెండోదేమో ఉచ్చాటన, పేరు చెప్పే విధానంలో కూడా, పేరు నామకరణం చేసినప్పుడు కూడా కొంచెం వ్యతిరేకంగా కనుక జరిగితే మాత్రం అది వ్యతిరేక భావనే కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ప్రేమ వివాహాలు చాలా మంది చేసుకుంటున్నారు కదా, అలాంటి వారి మొహాల్లో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి? వాళ్ళు చివరి వరకు నిలబడతారు, లేదు మధ్యలోనే మోసం చేస్తారు అని మనం ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు సమాజంలో విధానంలో మొత్తం ఏమైపోతుందంటే స్వార్థం, ఫస్ట్ కోరిక, అది గ్రహించకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయి యాక్సిడెంట్లుగా ఎక్కడెక్కడ డిస్కనెక్ట్ అయిపోతున్నారు. అది ఎప్పుడైతే వాళ్ళు డిసిప్లిన్గా, ఆత్మసాక్షిగా, ఆత్మబోధగా, ప్రశాంతమైన మనస్తత్వంతో కనుక ఆలోచించినప్పుడు వాటి జరగడానికి వీల్లేదు. స్త్రీ ఎప్పుడు కూడా నిర్ణయం ఒకటిగానే ఉంటుంది, పురుషుల్లోనే మార్పు వస్తుంది. పురుషుడే స్వార్థపూరితముగా అనేకమైనటువంటి భావాలతో, స్వార్థంతో స్త్రీని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? గుర్తించటం అంటే పూర్వీకులు ప్రేమ గుడ్డిదని చెప్పారు. అది చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. చేయకపోతే కర్మ అనుభవించాల్సిందే. అంటే ఇలాంటివి మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి కదా,
మీరు మీ సైడ్ నుంచి ఏమైనా వాళ్ళకి సలహాలు ఇస్తారా? ఇలా ఉండండి జాగ్రత్తగా, లవ్ మ్యారేజ్లో అయినా సరే, అరేంజ్డ్ మ్యారేజ్లో అయినా సరే, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అనేది ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సాఫీగా సాగిపోతుంది అంటారు కదా. మీ సైడ్ నుంచి మీ ఎక్స్పీరియన్స్తో ఏమైనా సూచనలు ఇస్తారా వాళ్ళకి? పూర్వకాలం ఆది మానవుడు వేటకెళ్ళినప్పుడు స్త్రీనే ముందు పెట్టేవాడు అనమాట. స్త్రీలో సంపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది, ఒక శక్తి ఉంది అనమాట. స్త్రీ అన్నీ గ్రహిస్తుంది, కాలాన్ని పరిస్థితులు పెట్టి సరెండర్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే స్త్రీ దీర్ఘంగా ఆలోచించి కనుక నిర్ణయం తీసుకుంటే అటువంటి చెడు జరగటానికి అనేది వీలు లేదు. పురుషుడు అనేవాడు తాత్కాలికము, నీటి బిందువు లాంటి వాడు. స్త్రీ నిశ్చల స్థితిలో ఉంటుంది, నిశ్చలమైనటువంటి మనసుతో ఉంటుంది. కొన్ని పరిస్థితులు పెట్టి ఆమె డౌన్ అయిపోవచ్చు, కొన్ని విధానాలు పెట్టి. ఆమె నిర్ణయం అనేది మాత్రం శాశ్వతమైనటువంటి నిర్ణయం. స్త్రీకి ఎప్పుడు కూడా ఆత్మబోధ జరుగుతుంది అనమాట, అది శాశ్వతమైనది. ఇక ఆమె నిర్ణయం తీసుకోవాలి, ఆమె నిర్ణయంతోనే ఆమె జీవితం వెలుగులోకి వస్తుంది. ఆ నిర్ణయంలో రాంగ్ స్టెప్ తీసుకుందంటే మాత్రం, మారతాడని తీసుకుందంటే మాత్రం అక్కడంతా కూడా నెగిటివ్ వచ్చేస్తుంది, కొలాప్స్ అయిపోతుంది అనమాట. గురువు గారు, ఇప్పుడు వ్యాపార రంగంలో నష్టపోతున్న వారు కానీ, లేకపోతే అప్పులో ఊబిలో కూరుకుపోతున్న వారి ముఖ కవలికల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? వీటి నుంచి పరిష్కారం అలాంటి మొహాలు చూసి మీరేమైనా పరిష్కార మార్గాలు చెప్పగలరా? ఇప్పుడు ఒక అప్పు చేస్తే 100 అప్పు చేస్తారు, ఇక అతను బయటికి తీసుకురావడం అనేది జరగని పని అనమాట. ఓకే. వృద్ధిలోకి వచ్చేవాడు ఎప్పుడు కూడా మైండ్ సెట్ కాన్సన్ట్రేషన్గా, శ్రద్ధ భక్తితో, చక్కని విధానంతో ముందుకు ఒక మెట్టెక్కి 100 మెట్లు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళ ఆలోచన విధానము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలు సాగించాలన్నమాట. ఈర్ష్య దేశ రాగాలతో ఒకడు బాగుపడుతున్నాడు, ఎప్పుడైతే తనకు తానుగా సమాజపరంగా తనకు ఆలోచించి ఒక ధర్మాన్ని ఆచరించినప్పుడు ఆయనకి ఏ శాస్త్రంతో పని లేదు, ఏ మనిషితో పని లేదు, దినదిన ప్రవర్ధమానం వృద్ధిలోకి వెళ్ళిపోతాడు అనమాట. మెయిన్ రీజన్ అదనమాట. దానివల్ల అట్లా వెళ్ళిపోతాడు. అప్పు చేసిన వాడు మళ్ళా చేయటానికి ప్రయత్నిస్తాడు, కానీ దాన్ని ఎట్లా సంపూర్ణంగా నివృత్తి చేయాలనే ఆలోచన అతనికి రాదనమాట. ఒక స్టెప్ ఎప్పుడైతే రాంగ్ పడిపోయాడో మొత్తం రాంగ్లో పడిపోతూ ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా మనసుని వ్యాపారం మీద దృష్టి పెట్టి దాన్ని ఎట్లా వృద్ధిలోకి తీసుకురావాలి, ఎట్లా అభివృద్ధి చెందాలనేటువంటి మనసు ఎప్పుడైతే ఫీడ్ అయిందో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దానికి ఏ శాస్త్రం ఏమి లేదు. అందుకనే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఏ వృత్తి అయితే నువ్వు చేసుకున్నావో ఆ వృత్తిలోనే నీకు భగవంతుడు ఉన్నాడు. నువ్వు దేవాలయంకి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, వెళ్ళిపోతే చెప్పారు. ఇంకొక మాట కూడా వాళ్ళు చెప్పారు, అదృష్టవంతులు అన్నారు. అసలు వాళ్ళు నమ్మరు. వాళ్ళు అదృష్టవంతులని ఎందుకు అన్నారంటే, ట్రాన్స్పోర్టు, పోస్టల్ కొన్ని వ్యవస్థలు వాళ్ళు చేసి వాళ్ళ స్వార్థం కోసం చేసుకు వెళ్ళిపోయారు. అవి కొలాప్స్ చేయడానికి వాళ్ళకి కుదరలు. అప్పుడు చెప్పారు ఇండియన్స్ అదృష్టవంతులు అని చెప్పారు అన్నమాట. ఆ పదం అనేది వాళ్ళ నుంచి మనకు వచ్చిందనమాట. అది ఇప్పుడు భావన ఉండాలి, కరెక్ట్ మంచి భావన ఉండాలి. ఇటు అప్పులు వారికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు అప్పులు అంటే అతను అమితమైన ఆశ, అమితమైనటువంటి ఎస్టిమేషన్స్ వేసి తలకిందులైపోతారు. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు వినరు. వాళ్ళకి ఆత్మబోధ జరిగి వాళ్ళు ఒకసారిగా మనసు త్రికరణ శుద్ధితో ఆలోచించినప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడే పరిష్కారం వస్తుంది, లేకపోతే రాదనమాట. ఇక వాళ్ళు అట్లా కొట్టుకుని వెళ్ళిపోవటం. మనం ఈ స్థితికి ఎందుకు వచ్చామన్నది వాళ్ళు ఆలోచించాలి. మనం ఎవరు వచ్చి చెప్పినా కూడా, దేవుడు చెప్పినా కూడా వాళ్ళు వినరు, ఒకటే మార్గంలో వెళుతూ ఉంటారు అన్నమాట. ఆ అత్యాశ అనేది మనిషికి ఉండకూడదు. అత్యాశ ఎప్పుడైతే లేకుండా ఉండి ఆత్మబోధ జరిగి ఆత్మ విధానాన్ని అతను అనుసరించాడు, మళ్ళీ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ ప్రతిదానికి కూడా అక్కడ జరిగిన సందర్భాలని ఆత్మబోధ చేసుకోవాలి. ఇది ఎందుకు జరిగింది చెడు, ఇది ఎందుకు మంచి జరిగింది, ఆ విధానాన్ని ఆ ఒక వ్యత్యాసాన్ని గ్రహించిన వాడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయితే ఉజ్వల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. అక్కడ వచ్చే తేడా అనేది ఆలోచనలో తేడా వస్తుంది అన్నమాట. గురూజీ, ఒక మనిషి ముఖం చూసి వారికి ఏ వయసులో అదృష్టం వరిస్తుందో చెప్పడం సాధ్యమే అంటారా? చెప్పచ్చు. ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిమళించిన అంటారు. వాడు చిన్నతనం నుంచి వాడి మేధాతనం సమాజానికి తెలుస్తూ ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, మంచి మంచి ఆలోచనలు, జ్ఞానమైనటువంటి చెప్తున్నాడని చెప్పి రేపు భవిష్యత్తులో కూడా ఇతను చాలా గొప్పవాడు అవుతాడని చెప్పి మనం గ్రహించి చెప్పగలుగుతాం. అతను సత్ప్రవర్తన వల్లనే మనం చెప్పగలుగుతాం.
అది ఆయన యొక్క ప్రవర్తన చిన్నప్పటి నుంచే చక్కని రైట్ మార్గంలో ఉంటాడనమాట. అంటే వృద్ధిలోకి వెళ్ళేటువంటి మాట, మంచి వాక్యాలు, మంచి పనులు 10 మంది చేయలేని అతను చేస్తూ ఉంటాడు అనమాట. సహాయం ఫస్ట్ ప్రధానం ఏంటంటే మానవ సేవే మానవ ధర్మం, మానవుడి యొక్క సేవ చేసే మానవ ధర్మం. మాధవ సేవ అని పూర్వీకులు చెప్పారు. ఇప్పుడు అది కాదు కావాల్సింది, మానవ సేవే మానవ ధర్మం. మానవుడికి మానవుడే వచ్చి సహాయపడతాడు కానీ భగవంతుడు అనేవాడు వచ్చి పడడు. అందుకని ఎప్పుడైతే మనకి మానవుడిలో మళ్ళీ మనం వ్యక్తిగా మానవుడిగా మనం గౌరవించి సేవ చేసి సహాయం చేస్తామో మనం వృద్ధిలోకి వెళ్తాం, అతను వృద్ధిలోకి వస్తాడు అనమాట. మెయిన్ కారణం అదనమాట. గురూజీ, కొంతమంది మొహంలో మనం చూడగానే నెగటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. అది ఎదుటి వాళ్ళ దృష్టి వలన లేకపోతే వారి జాతక దోషం వలన? మెయిన్ జాతక దోషం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళకి అమితమైనటువంటి అత్యాశ కలిగి ఉంటుంది. అవి పొందలేనప్పుడు ఏమవుతుందంటే బాడీలో కానీ ఫేస్ రీడింగ్లో కానీ ఒక అనీజీ అనేది కనపడతా ఉంటుంది అనమాట. ఏమండి అన్నా కూడా వాళ్ళకి తప్పే, చిరాకు పడుతుంటారు, ద్వేషంతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే సాధించలేరు, సక్సెస్ కాలేము అనుకుంటూ ఉంటారో అప్పుడు వాళ్ళలో సంపూర్ణమైనటువంటి వ్యతిరేక భావన, నెగిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. నేను సక్సెస్ అవుతాను, నేను మంచివాడిని అవుతానంటే మన అతని ఫేస్ రీడింగ్లో మార్పు వస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ని కోరుకుంటారు, ద్వేషరాగాలతో ఉంటారు అనమాట. అప్పుడు మనం సాత్వికులు చూసినా కూడా అతను ఏదో బాధలో అనీజీలో ఉన్నాడు, ఏదో ఒక కంప్లైంట్లో ఉన్నాడు అని మనకు ఊరికి అర్థమైపోతుంది అనమాట. అతను తీసుకున్నటువంటి నిర్ణయం, ఆలోచన, అపోహలు అతనికి శాపం అయిపోతాయి అనమాట. అది కారణం. ఇలాంటి ఇతరుల దృష్టి వల్ల వచ్చే ప్రభావం కూడా కొంచెం ఉంటుందంటారు కదా. అంటే ఆయన వృద్ధిలోకి వస్తే ఉంటది, ఆయన జీరోలోనే ఉంటాడుగా. అంటే వృద్ధిలోకి వచ్చే వాళ్ళ మీదనైనా ఇలాంటి దృష్టి ప్రభావం ఉంటుంది కదా గురూజీ. కూడా వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం పోవడానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? పరిష్కారం అంటే ఇతను దైవ మార్గంలో కానీ మెడిటేషన్ కానీ అవి చేసుకుంటే మాత్రం అటువంటి ప్రభావాలు అతనికి పనిచేయవు, అతని మీద ఆ ప్రభావితం ఉండదన్నమాట. మెయిన్ మెడిటేషన్ దానికి కారణం. అంటే మన శాస్త్రంలో 100 రకాలు చెప్పారు, అవన్నీ ఒక పద్ధతి. మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తాడో మనకి వాటి యొక్క ప్రభావం కానీ ఏమి ఉండవు. బుద్ధుడు ప్రపంచం మొత్తంలో 11 పాయింట్స్ వచ్చినాయి ఆయనకి. అతనేంటి నిస్వార్థపరుడు, లోక కళ్యాణానికి లోక శ్రేయస్ కోసం చేసినవాడు. ఎప్పుడైతే అతనిలో స్వార్థం ఉండదో ఒక తెలియనటువంటి జ్వాల, ఒక శక్తి ఆరా ప్రజ్వలిల్లుతూ ఉంటుంది అనమాట. ఆ ఒక అగ్నితత్వం అనేది వస్తుంది వాళ్ళకి, అది మంచిగా ఉంటుంది. గురూజీ, ముఖం చూసి జాతకం చెప్పడం అనేది చాలా మంది నమ్మరు కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? ఇది శాస్త్రమా లేక దైవదత్తమైన శక్తి అంటారా? శంకులో పోస్తే తీర్థం అన్నారు, మూర్ఖుడి జీవితే వినడన్నాడు. చెవిటివాడి ముందు ఎంత చెప్పినా మూర్ఖుడి చెప్పినా 2 ఒకటే అన్నారు. వాడు కర్మ అనుభవించిన తర్వాత నమ్ముతాడు. కర్మ అనుభవించేదాకా వాడు ఎన్ని చెప్పినా, సాక్షాత్ ఈశ్వరుడు వచ్చి చెప్పినా కూడా అతను నమ్మడు అనమాట. అతను కర్మఫలాన్ని అనుభవించాలి. ఆ కర్మఫలాన్ని అనుభవించినప్పుడు గతంలో అతను జరిగిపోయినటువంటి చెప్పినప్పుడు అప్పుడు విశ్వసిస్తాడు. గతంలో ఇది జరిగింది, కరెక్ట్గా చెప్పాడు, ఎట్లా చెప్పాడు, ఈయనెవరో తెలియదు, నేనెవరో తెలియదు, కాబట్టి ఇది శాస్త్రం అనేది ఉన్నది అని అప్పుడు భక్తి మార్గంలో గురుతత్వాన్ని విశ్వసిస్తాడనమాట. నేను బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళినప్పుడు అక్కడ సందర్భం ఏం జరిగిందంటే ఆయన 20 నిమిషాలు టైం ఇస్తాడు. ఆ 20 నిమిషాల టైం అనేది చాలదు మాకు. దానికి మేమేం చెప్పానంటే మీకు వెస్ట్లో ఒక 50 కోట్లు నష్టపోయారండి అని చెప్పా. ఒరియాలో చెప్పి, నాకు ఒరియా వచ్చు అనమాట. చెప్పగానే ఆయన ఏమన్నాడంటే, నేను కష్టపడి పైకి వచ్చిన వాడిని, నాకు ఏమీ లేవు, దేవుడు ఏం లేవు, కానీ గతంలో జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని కరెక్ట్గా మీరు చెప్పారు, ఈ స్టేట్ కాదు మీది, ఎట్లా చెప్పారు అని చెప్పి వెంటనే నన్ను చూడటానికి వచ్చాడు ఆయన. అతనుకున్న ఫ్యాక్టరీలో వెస్ట్ పడమర భాగంలో ఒక 50 కోట్లు నష్టపోయాడు. అది ఎవరికి తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు పర్సనల్గా. అప్పుడు ఆయన శాస్త్రం అనేది ఉన్నది, ఒక సిస్టమ్ అనేది మహనీయులు ఇచ్చెళ్ళారు, తాళపత్ర గంధాలు అని విశ్వసించాడు అనమాట. మూర్ఖులకి ఏంటంటే వాళ్ళకి జరిగిన విషయాలన్నా చెప్పాలి, జరగబోయన్నా చెబితే అది అనుభవించిన తర్వాతే నమ్ముతారు, కానీ అనుభవించకపోతే వాళ్ళు నమ్మరు. అది వాళ్ళ విధానం. అది
గురూజీ గారిని చూడగానే అందరికి ఆశ్చర్యం కలిగింది. నిజంగానే ముఖం చూసి జాతకం చెప్పగలుగుతారా, నిజంగానే ఆయన చెప్పిన అన్ని నిజాలా అని చాలా మంది డౌట్ పడతారు. అలాగే మేము కూడా డౌట్ పడ్డాము. కానీ గురూజీ గారు మా స్టూడియోకి రాగానే మా అందరి ఫేసులు చూసి మాకు చెప్పారు. అదంతా అందరికీ కొంచెం యథార్థంగానే అనిపించింది. ఇప్పుడు మీ అందరి కోసం మరోసారి గురుగారు నా మొహం చూసి నా గురించి చెప్పబోతున్నారు. అందరు చూడండి. గురూజీ, ఇప్పుడు నా మొహం చూసి నా నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తారా? మీరు తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. అయితే మీకేంటంటే పాజిటివ్ అనేది మీ ఫేస్ రీడింగ్లో ఉంది. పాజిటివ్ అనేది ఫేస్ రీడింగ్ ఉంది. ఎక్కువగా విశ్వసిస్తారు అందరినీ, కొంచెం తక్కువగా విశ్వసించండి. మీ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి చక్కని భవిష్యత్తు కలిగి జీవితంలో హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. గురూజీ అలాగే అనుకున్నది సాధిస్తారు, సక్సెస్ఫుల్ అన్నమాట. అది గురూజీ గారు, మన ప్రేక్షకుల కోసం మీరు మొహం చూసి చెప్తున్నారు కాబట్టి గతంలో నాకు జరిగిన ఏదైనా ఒక సంఘటన గురించి మీరు చెప్తే వాళ్ళు ఇంకా క్లియర్ గా నమ్మేస్తారు. మీరేంటంటే ప్రతిదాన్ని కూడా విశ్వసించేస్తారు, కానీ అందులో 50% సక్సెస్ఫుల్ ఉంటుంది, 50% మైనస్ ఉంటుంది. దాని గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్ళానా అని చెప్పి. ఇలా అంతరంగికంగా ఘర్షణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. కరెక్ట్. అది ఈ యొక్క జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా నిదానంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చక్కని భవిష్యత్తు అనేది ఉంటుంది. థ్యాంక్ యూ గురువు గారు. చూసారు కదండి, నా మొహం చూసి కరెక్ట్గా చెప్పారు. అసలు ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, ఏం జరిగింది, నువ్వు ఎలా ఉంటావు అనేది కరెక్ట్గా చెప్పారు. సో మొహం చూసి కూడా జాతకాలు చెప్తారని నేను కూడా నమ్ముతున్నాను. నాతో పాటు మీరు కూడా నమ్మాల్సిందే, ఎందుకంటే అది సత్యం. అది అందరికీ సాధ్యం అవ్వదు, చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో మీరు కూడా నమ్మండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.